హలో అండి, వెల్కమ్ టు తాళరేవు రుచులు. ఎలా ఉన్నారు అందరూ? మన తాళరేవు రుచి ఛానల్ని అయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు. అలాగే రెగ్యులర్గా ఛానల్లో వీడియోస్ చూసేటోళ్ళు అయితే మాత్రం ఎండ్ వరకు స్కిప్ కొట్టకుండా వీడియోస్ చూడండి. అప్పుడే మాకు ఎంకరేజింగ్గా ఉంటుంది, మీకు రెగ్యులర్గా వీడియోస్ పెట్టాలని అనిపిస్తుంది అన్నమాట. అండ్ ముఖ్యంగా ఒక విషయం చెప్దాం అనుకుంటున్నానండి. పిల్లల్ని నెగ్లెక్ట్ చేయకుండా వాళ్ళని జాగ్రత్తగా చూసుకుంటూ వాళ్ళకి కావాల్సినవన్నీ చూసుకుంటూ అలాగే మంచి మంచి వీడియోస్ మా ముందుకు చూపిస్తున్న వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ అండి. ఎందుకంటే రికార్డ్ చేయడం, వీడియోస్ తీయడం, పెట్టడం, షూటింగ్, పిల్లల్ని మంచిగా చూసుకోవడం, వాళ్ళని నెగ్లెక్ట్ చేయకుండా ఉండడం అన్నీ రెండు కలిపి మాత్రం దట్స్ నాట్ అన్ ఈజీ టాస్క్ అని నాకు అర్థమైపోయింది. అలాంటి వాళ్ళందరికీ కూడా హ్యాట్స్ ఆఫ్ అండి. మరి ఈరోజు రెసిపీలోకి వచ్చేస్తే నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి సింపుల్ బంగాళదుంప వేపుడు మాట. చాలా టేస్టీగా ఉంటుందండి. కార్తీక మాసంలో పప్పు, ఒక ఫ్రై, పచ్చడి ఉంటే చాలా బాగుంటుంది అనిపిస్తుంది కదా. అలా ఈరోజు మా ఇంట్లో రెసిపీ వచ్చేసి ఉసిరికాయ పచ్చడి, బంగాళదుంప వేపుడి, అలాగే ఉసిరికాయ పప్పు మాట. సో ఆలస్యం చేయకుండా బంగాళదుంప వేపుడు ఎలా చేసుకోవాలో చూసిద్దాము. దానికోసం అయితే నేను 4 బంగాళదుంపలు తీసుకున్నాను, 2 పీపుల్కి మాట ఇవి. సో ఇలాగా పచ్చగా ఉన్న బంగాళదుంపను అయితే వాడకండి, అవి అసలు మంచిది కాదు. భూమిలో కంప్లీట్గా ఉండి పెరిగే బంగాళదుంపలే ఆరోగ్యానికి మంచిది. సో వాటిని అయితే తొక్క తీసేసుకుని సన్నగా చాప్ చేసేసుకుని స్టార్చ్ పోయేంత వరకు 4-5 సార్లు కడిగేసుకున్నాను. అలాగే పక్కకు పెట్టేసుకున్నాను అనమాట. సో బాండీ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుని, ఆయిల్ బాగా వేడెక్కాక ఈ చాప్ చేసుకుని బంగాళదుంప ముక్కలు అందులో వేసేసుకొని ఒకసారి ఆయిల్లో కలిసేలా మిక్స్ చేసేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 5 నిమిషాల పాటు ఉడకనిచ్చాను. సో ఈ బంగాళదుంప ముక్కలు కొద్దిగా ఉడికాక ఒక 40-50% ఉడికాక అందులో రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసేసుకుందాము. సో చూసారు కదా, ఇది సీవండి మూకుడు అవ్వడం వల్ల అడుగంటుతుంది. మరీ ఎక్కువ అయితే అడుగంటట్లేదండి, మనకి మూకుడు బాగా వేడెక్కింది కాబట్టి. సో రెగ్యులర్గా మనం మిక్స్ చేసుకుంటూ ఉంటే ఎక్కువ అడుగు అంటదన్నమాట. సో ఇప్పుడు అలాగే కొద్దిగా పసుపు కూడా వేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసుకుందాము. ఇంకాస్త బాగా మగ్గాలి మాట బంగాళదుంపలు. స్టీల్ మూకుల్లో లేదా నాన్ స్టిక్ దాంట్లో వేసుకుంటే మనకైతే అసలు అడుగంటకుండా వచ్చేస్తాయండి. ఇప్పుడు నా దగ్గర మా ఇంట్లో వాళ్ళు నాన్ స్టిక్ గిన్నెలు వాడడం మానేశారు. స్టీల్ గిన్నెలో ఆల్రెడీ ఇంకో కర్రీ ఉంది. సో అది కడిగేయమంటే మా అమ్మ తిట్టేలా ఉంది. నేనా కడుక్కోలేను, నేను కడిగిన దాని జిడ్డు పోదుమాట. సో అందులో వండుకున్నా కూడా, రెసిపీ కోసం వండినా కూడా అది ఆరోగ్యానికి మంచిది కాదు. సో ఇదంతా బాగా మిక్స్ చేసేసుకొని వేగిపోయాక కంప్లీట్గా అందులో రుచికి సరిపడినంత కారం వేసేసి బాగా మిక్స్ చేసి మూత పెట్టేసుకొని 2 నిమిషాల పాటు ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే బంగాళదుంప వేపుడు రెడీ. రెసిపీ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి.